ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాద జాతకులు. ధనస్సు రాశి వారికి వార ప్రారంభంలో ప్రయత్నాల్లో జయం కలుగుతుంది. గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు సఫలీకృతమవుతాయి. వీరు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో చేర్చడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి స్థాయిలో ఉద్యోగాలు కూడా పొందుతూ ఉంటారు. కార్యసిద్ధిని సూచిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా శుభ పరిణామాలు కనబడేటటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. వార అంత్యముకు వచ్చేటప్పటికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినా అవి కొంతకాలం తర్వాత సమసిపోతాయి. బంధువుల గృహాల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహవాసం చేత ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారికి శుభపరిణామంగా చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కల్పించబడతాయి. రవి భగవానుడు ద్వాదశ భావంలో సంచారం చేయడం వలన సమీప బంధువులకు రోగ భయం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. బంధువులలో ఏర్పడేటటువంటి చికాకుల ద్వారా ఈ ధనస్సు రాశి జాతకులు కూడా కొంత మానసిక క్షోభను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం అనేక విధాలైనటువంటి ధన వ్యయం అవ్వడానికి, మానసికమైనటువంటి అప్రశాంతతకు, నిద్రలేమి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది. కావున ఈ వారం ధనస్సు రాశి వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో కార్తీక పూర్ణిమ సాయంత్రం నాటి శరత్కాలపు వెన్నెలలో అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము చేత ఆనందాన్ని పొందుతారు. చేయదలిచినటువంటి కార్యక్రమాలలో ఉత్సాహం పెరిగి ఆ కార్యక్రమాలు జయప్రదం అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. వీరికి కుజుని యొక్క ద్వాదశ స్థాన సంచారం వలన వీరికి కూడా సహజంగా రోగం వార అంత్యంలో ఏర్పడడానికి అవకాశం ఉంది. తద్వారా బంధువులతో విరోధాలు కలుగుతూ ఉంటాయి. మిత్రులతో చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి చిక్కులు ఏర్పడము, వాటి ద్వారా మానసికంగా చింతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భోజన సౌఖ్యం లేకపోవడం వలన గృహంలో నిత్య కలహము అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి భాగస్వామితో తగినటువంటి సంప్రదింపులు లేక చిన్నపాటి గొడవలు జరగడానికి ఈ వారం ధనస్సు రాశి వారికి అవకాశం ఉంది. కాబట్టి గృహంలో ఉండేటటువంటి భాగస్వామితో ప్రత్యేకమైనటువంటి చర్చలు మరియు చిన్నపాటి ఉత్సాహ ఉల్లాస కార్యక్రమాలలో పాల్గొనడం ధనస్సు రాశి వారికి ఈ వారం ఎంతో మేలును చేస్తుంది. గురువు అష్టమస్థాన సంచారం వలన ధనస్సు రాశి వారికి కొంచెము అగ్ని, చోర, ధన, రాజ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి తమ యొక్క ధనాన్ని ఎదుటివారికి ఇచ్చినా లేదా ఎదుటివారి నుండి పుచ్చుకున్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉపయుక్తమైనటువంటిది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది.